గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎంతైనా బుజ్జికి నేనంటే భయం. నా మాట కాదని చచ్చినా దానింటికి పోడు. అమ్మయ్య, భద్రకాళి లోపలే ఉంది. సడన్ గా ఇంత దొంగచాటుగా రావాల్సిన కర్మ మీకేంటండి? ఏం చేయను రజని, నిన్నటిదాకా 24 గంటలు నీ చుట్టూ తిరగమందా? అదేంటో ఇవాళ నుంచి నిన్ను తలెత్తు కూడా చూడకూడదు. ఎందుకంట? ఏమో. చిచి, అసలు మీలాంటి పెళ్ళాం చోటు మొగుని చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. అసలు నాకే సిగ్గేస్తుంటే ఏం చేయమంటావు? నాకు తిక్కరేగిందంటే ఆ దేవుని కూడా లెక్క చేయను. తీసుకోండి. సారీ. పర్లేదండి, పర్లేదు. ఉండండి, కదలకండి. థ్యాంక్స్ రజని. ఆ మాట నేను చెప్పాలి. అసలు నేను ముద్దివ్వలేదు. థ్యాంక్స్ అని ఎందుకన్నావు? మరి అదేమో థ్యాంక్స్ నేను కదా చెప్పాలని ఎందుకంది? ఎందుకందో దాన్ని అడుగు. బుజ్జి, నువ్వు నన్నే ఎదురుస్తున్నావా? నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? విడాకులు ఇస్తావు అంతేగా? నువ్వే నాకు ఇచ్చేది విడాకులు, నేనే నీకు ఇస్తాను. ఇదిగో చూడు, నీ బెదిరింపులకి భయపడి విసిగిపోయాను. నీతో కాపురం చేసి అలసిపోయాను. అన్నట్టు ఇవాళ రజనికి ముద్దొకటే ఇచ్చాను. రేపు పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా ఇస్తాను. వస్తాను. దారుణం జరిగిపోయిందక్క. బుజ్జి నాకు విడాకులు ఇస్తానంటున్నాడు. ఎందుకు? ఆ రజని ఏం మంత్రం వేసిందో దాన్ని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఊరుకో, నేనున్నానుగా, ఊరుకో. అమ్మయ్యా, నా మొగుడు మాత్రం కాదు. మీకోసం ఎవరో వచ్చారు సార్. రమ్మని చెప్పు. ఈ రోజు ఎవరిని ఆపద్దు. మిస్టర్స్ అందరినీ పంపించు. హాయ్. హాయ్ హాయ్, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? అదేం ప్రశ్న అండి? రోజు 5 గంటలకు లేపి బెడ్ కాఫీ ఇచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే మీరు సడన్ గా దర్శనం ఇవ్వకపోతే నేనేమైపోతాను? ఇస్తే నేనేమైపోతాను? అయితే మీకు అర్జెంట్ గా కాఫీ కావాలి అంతే కదా? ఇచ్చేస్తాను. వెంటనే తాగి బయలుదేరండి. అమ్మా, రింగ్ అవుతోంది. ఫోన్ తీయండి. హలో. నేను ఆఫీసర్ గారి భార్యని మాట్లాడుతున్నాను. హాయ్ పార్వతి అక్క, నేను రజనిని. ఆయన నా కోసం కాఫీ కలుపుతున్నారు. ఏమైనా చెప్పాలా? ఎవరు? అంత ఇంపార్టెంట్ ఫోన్ ఏం కాదులే, పార్వతి అక్క చేసింది. పార్వత ఏం చెప్పింది? ఏం చెప్పకుండానే ఫోన్ కట్ చేసింది. అయ్యో, కట్ చేసింది ఫోన్ కాదు, నా పీక. ఓ మై గాడ్. ఏమిటో, ఏమైంది? హలో సుబ్బారావు గారు. హలో రజని, ఏమిటి ఇలా వచ్చారు? ఏంటి మీ తమ్ముడు అంత స్పీడ్ గా పరిగెడుతున్నాడు? ఏమిటోనండి వాడు. చూడండి, వారికంటే స్పీడ్ గా నేను పరిగెత్తాను. మీ అమ్మకి చెప్పరా? డాడీ ఆగరా, ఆగు. అసలు నేను అమ్మాయినే కలవద్దన్నాను. నా మాట అంటే మీకు అంత నిర్లక్ష్యం? అది కాదు పార్వతి, ఆ అమ్మాయి నిజంగా నా కోసం రాలేదు. మీ ఆఫీస్ కి మీకోసం రాలేదంటే ఇంకెవరి కోసం వస్తుంది? అది అన్నయ్య కోసం. నిజంగానా? అవును. సారీ రా తమ్ముడు, నువ్వేమో రజనీకి నీకు సినిమా టికెట్ బుక్ చేయమన్నావు. ఆ సినిమా ఏమో హౌస్ఫుల్. పోనీ హిందీ సినిమా బుక్ చేద్దామంటే అది రజనీకి నచ్చుతుందో లేదో, అందుకని అదేమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావా? చెప్పొచ్చు కదా. చూడలేదమ్మా, వస్తాను. నాకు తెలుసమ్మా నువ్వేం అడగబోతున్నావో. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం అంటావు. నేనేమో సింపుల్ గా చెప్పలేను. సినిమా గురించి చెప్పాలంటే పార్క్ విషయం చెప్పాలి, పార్క్ విషయం చెప్పాలంటే పార్టీ విషయం చెప్పాలి, పార్టీ విషయం చెప్పాలంటే మరి ఇంకేవేవో విషయాలని చెప్పాల్సి వస్తుంది. పారు, అంత అబద్ధం పారు, అంత అబద్ధం. నన్ను నమ్ము పారు. పారు పారు ప్లీజ్. నా మీదే తోద్దాం అనుకున్నావా? అనుభవించు. అయ్యో లక్ష్మక్క, నా కాపురం నా టేట్లో మునిగిపోయింది. ఏమైంది? ఆ రజని నా మొగుడుతో ఏకంగా ఆఫీస్ లోనే కాపురం పెట్టేసింది. ఆయన తన వల్ల పడిపోయాడు. ఇక నేను బ్రతికి ఏం లాభం? నువ్వేం కంగారు పడకు, నేనున్నానుగా. అమ్మయ్యా, నా మొగుడు కాదన్నమాట. ఓ రేసుకెళ్దామన్నా పంపించరు. చిచి. సుబ్బారావు రజని. సింపుల్ గా మా లక్ష్మి మీ మీద అంత కోపం ఎందుకు వచ్చిందండి? ఏమిటో నాకు అర్థం కావడం లేదండి. అసలు ఈ పెళ్ళాలంతా ఇంతేనండి. ఇది వేసుకున్నా కూడా వినిపించట్లేదే. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? మనమే ఊహించేసుకుని డబ్బిని చెప్పేసుకుంటే పోలా. రెడీ
ఇప్పుడు కుదరదు, మా ఆవిడ నిద్రపోయాక హ్యాపీగా వచ్చేస్తా. నా కోసం తలుపులు తెరిచించు, లైట్లు ఆర్పేసి పక్క సిద్ధం చేసించు. లక్ష్మే, పడుకుంటే తెల్లారేదాకా శవ్వే. ఏంటి బాగుతున్నావు? నేనంటాం కాదమ్మా, దూరంగా జరిగే సినిమాకి డబ్బింగ్. ఇది పెట్టుకుని చూడండి, ఇంకా పెద్ద షాక్ ఇవ్వచ్చు. నా బాధలకు ఎప్పుడు విమోచన కలుగుతుందో ఆ భగవంతుడు తెలియాలి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? నేనిస్తా డబ్బింగ్. నీ పెళ్ళం పిల్లలో అబ్బా, పిల్లని రెడ్లెటేరియాలో అమ్మేస్తా, పెళ్ళాన్ని గొంతులు నువ్వు చంపేస్తా, బాబును బావిలో పడేస్తా. నువ్వేం వర్రీ అవ్వకు, నీ కోసం ఏమైనా చేస్తా. అమ్మ పార్వతి, సరస్వతి, అంతా అయిపోయింది. అర్థమైందక్క, ఆ మాయలాడి ఊపిలో మీ ఆయన కూడా కూరుకుపోయాడు అనమాట. అంతేకాదు, నన్ను నా పిల్లల్ని చంపేసి దాంతో వెళ్ళిపోతాడంట. అయ్యో, మరి బతుకులు ఇలా అయిపోయాయంటక్క. సొంత చెల్లెళ్ళంటే మిమ్మల్ని తిండి తిప్పలు లేకుండా చేసినందుకు దేవుడి దేవుల నాకు ఇది బాగా కావాలి. అయ్యో, అంత మాట అనకక్క. పాపిస్తుందని నేను అనరాని మాటలని నిన్ను కష్టపెట్టాను. కాదక్క, ఉమ్మడి కుటుంబం విలువ తెలియక నేనే మీ ఇద్దరు మనసులు బాధ పెట్టాను. పోండేమా, దేవుడి దయ వల్ల మన ముగ్గురు ఒకటయ్యాం కాబట్టి గట్టిగా వాళ్ళని నిలదీసి అడుగుదాం అనుకుంటే వాళ్ళు మన మాట వినరే. ఇంతకీ మనకైతే ఏమిటి? ఇప్పుడు మనకి ఎవరు దిక్కు? ఆ మాట్లాడడానికి సిగ్గులేదు, వెళ్ళా రజని నిలదీయండి. రజని కిందకి రావే. ఈ రోజు నువ్వు మేమో తేలిపోవాలి. నీ అంతు చూడదే కట్టే ప్రసక్తి లేదు. ఏంటక్కలు చాలా ఆవేశంగా వచ్చారు? అక్క ఎవరే అక్క? ఇంకెవరు? మీరే నా ముద్దుల అక్కలు. ఇంకోసారి అలా పిలిచావంటే చంప పగిలిపోతుంది. అయ్యో పాపం, ఏదో పక్కింటి పిల్ల ఒంటరిగా ఉంది, సాయం చేద్దాం అనుకుంటే మా కొంపకి కింద పెట్టావా? ఏంటక్క, నేనెవరో తెలియకుండా నా మీద జాలిపడి నాకు సాయం చేయాలనుకున్నారా? అందుకే నా పాపం మీ మొగుళ్ళకి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఉద్యోగాలు కావాలని నా చుట్టూ తిరిగారు. ఏదో దేవుడి దేవుల బుద్ధి కట్టి తిని అలా చేసాం అనుకో. సిగ్గు సెరవు లేకుండా మా ముగ్గురు వల్ల వేసుకుంటావా? ఏంటి, నేను మీ మొగుళ్ళను వల్ల వేసుకున్నానా? నిజమేలే, ఎంతో ఒద్దిగ్గా ఉన్న మీ అక్కా చెల్లెల అనుబంధం చూసి తట్టుకోలేక ఈర్షతో మీ మొగుళ్ళని వాచ్మెన్ ని, డ్రైవర్ ని, సర్వర్ ని చేసి నా చుట్టూ కుక్కల్లా తిప్పించుకున్నాను కదూ. ఏమిటి రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? ఎవరే రెచ్చిపోతుంది, మీరా నేనా? కాపురాల్ని గంగ కుదిలి తోడుకోడలు మన జ్ఞానం కూడా లేకుండా కొట్టుకు చచ్చింది మీరా నేనా? ఆడంబరాలకి అహంకారాలకి పోయి తాతయ్యంటే గౌరవం లేకుండా, మొగుళ్ళంటే అభిమానం లేకుండా, పిల్లలంటే ప్రేమ కూడా లేకుండా స్వర్గం లాంటి ఉమ్మడి కుటుంబాన్ని నరకం చేసుకుంది ఎవరే? మీరా నేనా? పరాయి ఆడదాన్ని నా ఇంట్లో పని మనుషులా తయారై నాకు సేవలు చేస్తే మాత్రం తప్పులేదు గాని, అదే మీ ఇంట్లో ఒకరికొకరు కలిసి పనులు చేసుకోవాలంటే మాత్రం మీ అహం దెబ్బతింటుంది, మీ గౌరవం మంట కలిసిపోతుంది కదా. అయినా మిమ్మల్ని లాభం, కట్టుకున్న మొగుళ్ళు చేతకాని దద్దమ్మలైతే పెళ్లాల రాజ్యాలు ఇలాగే తగలడతాయి. మా మొగుళ్ళ గురించి ఇంకొక మాట అన్నావో గోప గుయ్యమంటుంది. ఈ క్షణం నుంచి మా ముగ్గురు వంక తల తిప్పి చూసావో ఏం చేస్తారు? గొంతు విసికి చంపేస్తాం. ఏడ్చారు. అనవసరంగా నాతో పెట్టుకోకండి. నువ్వు మాతో పెట్టుకోకు, మాడి మసైపోతాం. మీతో నాకేంటి? మీరు నా కాలి గోటికి సరిపోరా. నిన్ను చంపేస్తానే. అమ్మా పాపా, పార్వతి, ఇక నుంచి ఇది నీ బిడ్డ. రేపు నీకు పిల్లలు పుట్టినా దేనికి అమ్మవి నువ్వే. రజనీ పుణ్యవాణి, మన ఆడవాళ్ళలో చాలా మార్పు వచ్చేసింది. రజని ఉత్తరం రాసి ఆ ముగ్గురిని బాగా భయపెట్టేసింది. ఏదేమైనా మనకు నిజంగానే మంచి పని జరిగింది. కానీ తాతయ్యని మాత్రం దూరం చేసుకున్నాం. పాపం ఈ వయసులో ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమో. తాతయ్య ఎక్కడున్నాడో నాకు తెలుసు.
తాతయ్య మమ్మల్ని క్షమించండి తాతయ్య. మీరు లేని ఆ ఇంట్లో మేము ఉండలేము. మాతో వచ్చండి తాతయ్య. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఇప్పుడు నాకు అర్థమైంది. ఉండండి. ఇవిగో నా ఆస్తి కోసమేగా మీరు ఎంత నాటకం ఆడుతున్నారు. అవే ఆస్తి పత్రాలు తీసుకెళ్ళండి. మాకే ఆస్తి అక్కర్లేదు. మాకు మీరు కావాలి తాతయ్య. మా మొహం చూడడం మీకు ఇష్టం లేకపోతే మేమే ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. అవును తాతయ్య, మీరు మాత్రం ఇక్కడ అనాథగా ఉండడానికి వీల్లేదు. నేను అనాథుడు కాదమ్మా, అనాథుడు కాదు. ఆ మహాతల్లి ఎవరు నన్ను కన్న తండ్రిలాగా చూసుకుంటోంది. ఇది వదిలి నాకు విలువ లేదు. ఆ ఇంటికి నేను చచ్చినాను. మీకు అక్కర్లేని ఇల్లు మాకు వద్దు. మేము మీతో పాటు ఇక్కడే ఉండిపోతాం. మీ మొండితనం వదిలి వెళ్ళిపోండి. మర్యాదగా వెళ్ళిపోండి. వెళ్ళరా. వెళ్ళకపోతే మీ కళ్ళ ముందే పుడుచుకు చచ్చిపోతాం. వద్దు తాతయ్య, వెళ్ళరా. వద్దు తాతయ్య, వెళ్ళరా. వద్దు. నాకు మళ్ళీ వీళ్ళని దూరం చేసుకోకండి నాన్న. ఇంతకాలం ఈ దేవాలయాన్ని నా పేరు మీద నడుపుతున్నది నువ్వా తల్లి? తాతయ్య, కూతురుగా తన దూరమైన మనవరాలుగా నేను మీకు దగ్గర అవ్వాలని కోరుకుంది మా అమ్మ. కృష్ణవేణి, రచని, నా మనవరాల రజనీ, నువ్వు కృష్ణవేణి. తప్పులేమైనా చేసుంటే క్షమించండి. క్షమించాల్సింది నేను కాదమ్మా, మీ ఇద్దరుడమ్మా, మీ ఇద్దరుడమ్మా. వాళ్ళ ముగ్గురిని ఫాలో అయితే డొంకంతా కదిలింది. ఇన్నాళ్లుగా తండ్రి పేరు మీద ఆశ్రమం నడుపుతోంది అదన్నమాట. రే, దాన్ని ఎలాగైనా పట్టుకురా. అమ్మా, నీకిచ్చిన మాట ప్రకారం లక్షకి ఇంకా 10 ఈగలే మిగిలాయి. ఆ 10 ఈగలు కూడా సేకరించి నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటానమ్మా. అమ్మా, మీ ఆశ్రమంలో మనిషి రోడ్లో యాక్సిడెంట్ పడిపోయారు. ఎన్నాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చూసి మీరు రమ్మన్నారు. ఒక్క మాట చెప్తే నేను రానా? నిన్నెక్కడికి తీసుకొచ్చింది సెంటిమెంట్ కోసం కాదు, సెటిల్మెంట్ కోసం. రే, దీనికి కట్టేయండి రా. నీకు నాకు ఏ సంబంధము లేదని, రజనీ నా వల్ల పుట్టింది కాదని స్టాంపు పేపర్ మీద స్వహస్తాలతో రాసి సంతకం పెట్టు. మీకు నాకు సంబంధం ఉందని ఏనాడు 10 మంది ముందు చెప్పలేదు. 10 మందికి చెప్పలేదే, కానీ నీ కూతురు ఒక్కదానికి చెప్పావు కదా. అది నా పరువు బజార్కి ఇచ్చింది. మర్యాదగా నేను చెప్పినట్టు విన్నావా సరే, లేదా ప్రాణాలతో బయటికెళ్ళావు. నిన్ను చంపేస్తానే. అమ్మా, పాపా, పాపా, పాపా.
పార్వతి, ఇక నుంచి ఇది నీ బిడ్డ. రేపు నీకు పిల్లలు పుట్టినా దేనికి అమ్మవి నువ్వే. రజనీ పుణ్యవాణి, మన ఆడవాళ్ళలో చాలా మార్పు వచ్చేసింది. రజని ఉత్తరం రాసి ఆ ముగ్గురిని బాగా భయపెట్టేసింది. ఏదేమైనా మనకు నిజంగానే మంచి పని జరిగింది. కానీ తాతయ్యని మాత్రం దూరం చేసుకున్నాం. పాపం ఈ వయసులో ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమో. తాతయ్య ఎక్కడున్నాడో నాకు తెలుసు. తాతయ్య, మమ్మల్ని క్షమించండి తాతయ్య. మీరు లేని ఆ ఇంట్లో మేము ఉండలేము. మాతో వచ్చండి తాతయ్య. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.